హలో హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారనమాట. తనకి కంప్లైంట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే తనకి ఒక 6-7 మంత్స్ నుంచి పీరియడ్స్ అనేవి రావట్లేదన్నమాట. సో తనకి ఎగ్జామిన్ చేస్తే పొట్టపైన నుంచి ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ ప్రెగ్నెంట్ యూట్రస్ సైజ్ అంతా ఉందన్నమాట తన పొట్ట. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అండ్ స్కాన్లో తనకి ఆల్మోస్ట్ లైక్ 24 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉందన్నమాట. సో తన స్టోరీ ఏంటంటే ఫస్ట్ షీ హ్యాడ్ వన్ బేబీ. ఆ బేబీకి 6 years ఓల్డ్ అనమాట. 3 years బ్యాక్ నుంచి షీ వాజ్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ 1 year బ్యాక్ తను ఒక 1 or 2 months షీ హాజ్ టేకెన్ ట్రీట్మెంట్. దెన్ ఆఫ్టర్ షీ స్టాప్డ్ టేకింగ్ ట్రీట్మెంట్. ఆ తర్వాత తనకి యాక్చువల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. కాకపోతే తను రికగ్నైజ్ చేసుకోలేదు. సో ఇలా రికగ్నైజ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం బేబీని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయలేమన్నమాట. లైక్ ఏంటంటే 3rd monthలో చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎన్టీ స్కాన్, 5th monthలో చేసుకోవాల్సిన టిఫా స్కాన్ అండ్ స్క్రీనింగ్ లైక్ సిండ్రోమిక్ స్క్రీనింగ్ లైక్ డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్, డబల్ మార్కర్ అవన్నీ చేయలేమన్నమాట. సో అలా అవన్నీ మిస్ అవుతాం కాబట్టి మ్యారీడ్ ఉమెన్కి ఎప్పుడైనా కూడా 2-3 months అయినా కూడా పీరియడ్స్ రావట్లేదన్నప్పుడు డెఫినెట్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి, ఈవెన్ దో వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.